మైలవరం నియోజకవర్గంలో నేనే స్థానికుడని నాకే గెలుపు అవకాశం ఎక్కువగా ఉందని మైలవరం నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థి బుర్రా కిరణ్ అన్నారు. ప్రతి గడప గడపకు తిరిగి ఇండియా కూటమికి కృషి చేస్తానని అంటున్న బుర్రా కిరణ్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఎలా ఉంది సార్? ఇప్పుడు అసలుకే పక్క నుంచి టీడీపీ తరపు నుంచి వైసీపీ నుంచి వచ్చిన బలమైన అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు. అటు పక్క అధికార పార్టీ నుంచి కూడా జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా ఎంచబోతా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా త్రిముఖ పోరు మీరు తీసుకొత్తరాగలుగుతారంటారు? బలమైన అభ్యర్థి అనుకుంటున్న వైసీపీ నుంచి వచ్చిన ఈరోజు టీడీపీలో పోటీ చేస్తున్న బలం అంటే ధనబలమే తప్ప ఇక్కడ బలమేం లేదు. ఎందుకంటే నేను స్థానికుడిని, ఆయన స్థానికేతరుడు. ఇంకొక అతన్ని బలహీనుని పెట్టారు కావాలని ఒక దురుద్దేశంతో. నాకు స్థానిక సమస్యలపై అవగాహన ఉంది. నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశా. రైతుల బాధలు తెలుసు. సొసైటీ అధ్యక్షులుగా 15 సంవత్సరాలు చేశాను. నాకు ఈరోజు వామపక్షాల లౌకిక శక్తులు వాళ్ళ అండదండలతో వాళ్ళ సపోర్టుతో ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది మా షర్మిల గారి నాయకత్వంలో. అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము త్రిముఖ పోటీ ఉంటుంది. గెలవడానికి మేము చాలా రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకి అవగాహన కల్పించేసి ఈ 3 పార్టీలు కూడా బీజేపీ తొత్తులు, ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిద్దని చెప్పి ప్రజలు తెలియజేసి ఓటు అడుగుతాం. గ్యారంటీగా మాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది. నాకు ఈరోజు వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. గ్యారంటీగా మేము ప్రజలకు అందరినీ కూడా ఉత్తేజపరుస్తాం. గెలుపుకి గ్యారంటీగా ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీలో ఈసారి గ్యారంటీగా మా పార్టీ నుంచి గ్యారంటీగా అడుగు పెడతారు, పార్లమెంట్లో కూడా అడుగు పెడతారని తెలియజేస్తారు. సందర్భంగా ఎలాంటి మేనిఫెస్టోని సిద్ధం చేసుకుంటా ఉన్నారు? ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు నియోజకవర్గం? మాకు ఇప్పటికే రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చారు. ప్రతి మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అలాగే గ్యాస్ బండ్ 500 రూపాయలు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా మేనిఫెస్టో కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి ఈ నియోజకవర్గంలో ఉన్న 50,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించి గ్యారంటీగా ఓటు అడుగుతాం. మాకు ఓటు వేస్తారన్న నమ్మకం అయితే మాకుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు చూశారు. ఒకరు తాత్కాలిక రాజధాని ఉన్నారు, ఇంకొకరు వచ్చేసి 3 రాజధానులు ఉన్నారు. ఏ రాజధాని లేకుండా పోయినా ఆంధ్ర రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఉందని ప్రజలు తెలియజేస్తున్నాం. ఎలా ఉంది రిసీవింగ్? ఎలా ఉంది? ప్రజల తరపు నుంచి తిరుగుతూ ఉన్నారు, మీరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఎలా ఉంది రిసీవింగ్? బాగానే ఉందండి. ఎందుకంటే అవతల అధికార పార్టీ ఇంకా అధికారంలో ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంకా అధికారంలోనే ఉన్నారు. వాళ్ళు పెట్టే భయంతో ప్రజలు కొద్దిగా బయట భయపడుతున్నారు. అది ఓటు రూపంలో చూపిస్తారు. కంపల్సరిగా ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అంటే మెజార్టీ అనేది నేనేమి జరుగుతాం కానీ చెప్పలేను, కానీ మాకైతే గ్యారంటీగా అవకాశం ఇస్తారనేది నమ్మకం. ఇటు కూటమి తరపు నుంచి బలమైన అభ్యర్థి అంటే ధనబలం మాత్రమే ఉంది, ప్రజాబలం లేదని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ ప్రజాబలం మా వైపే ఉందంటూ కూడా బుర్రా కిరణ్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బెంగళూరు, విజయవాడ.